ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. ఆయన్ని లాస్ట్ ఆగస్టు 31 నుంచి మధ్యాహ్నం 12:30కి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి నైట్ అంతా వైజాగ్లో తిప్పి సెప్టెంబర్ 1ని గుడివాడ పోలీసులకి పిఎస్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ గుడివాడ పిఎస్లో 2 కేసులండి, అరండల్పేట, దువ్వాడ పోలీసులు ఇంటికి వచ్చి వాళ్ళు వెహికల్ ఏం తీసుకురాలేదు, మీ కారు లేదమ్మా అని అంటే సరే అని మేము వెహికల్లో వెళ్ళామండి. ఆ ఎస్ఐని కానిస్టేబుల్ని కూడా మా వెహికల్లోనే తీసుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా కారులో గంజాయి పెట్టి మా కారుని సీజ్ చేద్దామని చూశారు. తర్వాత దువ్వాడ నుంచి మహారాణా పోలీస్ స్టేషన్కి పంపించారు. తర్వాత రాజమండ్రి ఆ రోజు నైట్ మహారాణిపేట స్టేషన్ నుంచి నైట్ రాజమండ్రి పంపించేశారు. రాజమండ్రి ఆ రోజు ఈవినింగ్ వరకు ఉంచి రిమాండ్ చేశారు. రాజమండ్రి జైలుకి వెళ్ళి కలుద్దామని అంటే అక్కడ పీటీ వారెంట్ వేసి మాచర్లకి తీసుకెళ్లారు. మాచర్ల పిఎస్ తీసుకెళ్లారు. మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చారు. రాజమండ్రి జైలు నుంచి మళ్ళీ కలుద్దామని వెళ్తే నెక్స్ట్ డే కురుపంకి తీసుకెళ్ళిపోయారు. కురుపం తీసుకెళ్లారు. కురుపం నుంచి లేట్ నైట్ కురుపంలో ఇట్లా పీటీ వారెంట్లు వేసి ఆయన్ని సబ్బవరము, లావూరు, వైజాగ్, మళ్ళా గాజువాక కోర్టు, మళ్ళీ ఈ మాచర్ల స్టేషన్ రిమాండ్ అని చెప్పి 2 days తీసుకెళ్లారు. ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఇతను రిమాండ్లో ఉన్నాడని తెలుసు కూడా పులివెందుల నుంచి పిఎస్ నుంచి పోలీసులు 2 జీపుల్లో వచ్చి మా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కొంచెం హడావుడి చేసి ఇంటి దగ్గర నోటీసులు అంటించి వెళ్ళారండి. ఈయనకి మెడిసిన్ సరిగ్గా ఇస్తున్నారో లేదు తెలీదు. మళ్ళీ ఇతను కొంచెం హార్ట్ పేషెంట్ అండి. జైలు ఎంట్రీ కానీ మనం చేసుకుంటుంటే అక్కడ పీటీ వారెంట్లను పెట్టి అతను ఎక్కడుంటున్నాడో తెలియకుండా, మాతో కలవనీయకుండా, మాతో మాట్లాడనీయకుండా చేస్తున్నారండి. ఒక్కరోజు కూడా అట్లా అతన్ని జైల్లో ఉంచలేదు. ఇలా పీటీ వారెంట్లు వేసి మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. 12 సంవత్సరాల నుంచి మేము ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాము. చేయటం వల్ల ఇది తప్పని నేను అనుకోవట్లేదు. ఇంత కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. నా పిల్లలు నేను ఇదే విధంగా చేస్తే, నా భర్తని కలవనీయకుండా మమ్మల్ని ఇదే విధంగా చేస్తే చంద్రబాబు ఇంటి ముందుకు వచ్చి నా పిల్లలు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇన్ని తప్పులు మేము ఏం చేస్తామో తెలియదు. అంటే ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ఉండి మేము ఏమన్నా చేస్తే తప్పు అవుతుందా మీకు?